అమెరికా ఎంబసీలో ఎదురు చూపులు అయితే తప్పవు. రైట్, ఇక అమెరికాలో సోషల్ వెట్టింగ్ కి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు విశ్వేశ్వర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మ, బాగున్నారా? ఎస్ సార్. సో సార్, ఇప్పుడు చూసుకుంటే ఏ కంట్రీతో పోల్చినా అమెరికా వీసా దొరకడం మిగతా కంట్రీస్తో పోలిస్తే చాలా కష్టం అని తెలుసు మనకి. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అని స్టార్ట్ చేసి దాన్ని ఇంకా కష్టం చేశారనుకోవచ్చు ట్రంప్. మరి ఇప్పుడు అమెరికాలో ఉన్న టెక్కీల పరిస్థితి ఏంటి, అమెరికాకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే ఈ పర్టికులర్ గా సంఘటన ఇది ఈ మధ్య జరిగింది, ఏది సోషల్ మీడియా వెట్టింగ్ అయితే. అంటే హిస్టారికల్ గానైతే యుఎస్ ఇమిగ్రేషన్ లాలో ఏం మేజర్ గా చేంజెస్ లేకుంటే, అంటే ఏదైతే F1 వీసా రూపకంగా వచ్చేసి H1 రూపకంగా మన స్కిల్డ్ లేబర్ వర్క్ చేసుకుంటూ తర్వాత గ్రీన్ కార్డ్ తీసుకునే వాళ్ళు, దాని తర్వాత న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ వచ్చేవాళ్ళు, దెన్ దే టేక్స్ యుఎస్ సిటిజన్షిప్ త్రూ ఎ న్యాచురలైజేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ ట్రంప్ 2.0 వచ్చాక బేసికల్గా ఏమవుతుందంటే యుఎస్ ఇమిగ్రేషన్ లాలో చాలా డైనమిక్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఇండియాకి వచ్చి మళ్ళీ యుఎస్కి వెళ్ళాలనుకున్న దగ్గర మనకి సిబిపి అని అంటారు, అంటే కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్. ఈవెన్ పాస్పోర్ట్ లో వీసా ఉన్న వాళ్ళు కూడా దే హ్యావ్ టు గో త్రూ ఎ లిటిల్ బిట్ ఇంటర్వ్యూ ఇన్ ద సిబిపి పోస్ట్. అంటే వాళ్ళు షికాగోలో ఎంటర్ అయినా, వాషింగ్టన్ ఎంటర్ అయినా, న్యూయార్క్, న్యూజెర్సీ, అంటే ఎక్కడైతే దాని సిబిపి పోస్టులు ఉంటాయో అక్కడ ఎంటర్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ దే గో త్రూ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. అందులో ఏదైనా డౌట్ వస్తే వాళ్ళని తప్పకుండా సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తారు. సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్లారంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి ఏదో రకమైన ఇబ్బంది కానీ లేదంటే డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ కానీ జరగడానికి ఆస్కారం ఉంది. సో ఈ మధ్యలో ఏమవుతుందంటే యుఎస్ లో మన వాళ్ళు మీకు గమనించుంటారు, లాస్ట్ ఒక 5 to 7 years లోపల చాలా మంది స్టూడెంట్స్ రూపకంగా వచ్చారు అమెరికాకి. అదేవిధంగా ఓపీటీ, స్టెమ్ ఓపీటీ రూపకంగా మాస్టర్స్ కంప్లీట్ చేసి దాని తర్వాత H1B లాటరీలో H1 పిక్ అయి దెన్ దే ఆర్ వర్కింగ్ యాజ్ అ స్కిల్డ్ లేబర్. ఇప్పుడు కరెంట్లీ జరుగుతున్న ఈ సంఘటన ఆధారంగా అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో డియుఐ కేసెస్ కానీ, థెఫ్ట్ కేసెస్ కానీ, తర్వాత మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కేసెస్ కానీ, తర్వాత స్పీడింగ్ కానివ్వండి, తర్వాత అదేవిధంగా మనీ లాండరింగ్ ఇష్యూలలో కానీ రకరకాల సంఘటనల రూపకంగా మన వాళ్ళు ఏదో రకంగా అరెస్ట్ అయితే ఆ అరెస్టులో సీరియస్నెస్, సివియారిటీని బట్టి అమెరికాలో ఉన్న వాళ్ళకు అప్రూవ్ అయిన వీసాను వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. మోస్ట్ రీసెంట్ గా వాళ్ళ వీసా అప్రూవ్ అయిన సమ్ ఆఫ్ ద పీపుల్ హూ కేమ్ టు ఇండియా, అంటే విజిటింగ్ వచ్చారు సమ్ ఫ్యామిలీ రీజన్స్ తోని, వాళ్ళ పాస్పోర్ట్ లో వీసా కూడా ఉంది. బట్ ఇక్కడికి వచ్చాక వాళ్ళకు ప్రుడెన్షియల్లీ రివొకేషన్ ఈమెయిల్ వచ్చింది, వాళ్ళ నిన్న వచ్చాయి కొంతమందికి. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్. అండ్ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ వచ్చేసరికి ఇక్కడ ఎలా జరుగుతుందంటే అమెరికా వాళ్ళ నేషనల్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీ లాయల్టీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్స్, వెదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, క్రిమినల్ ఇంటెంట్ కానీ, టెర్రరిజం ఐడియాలజీ కానివ్వండి, ఈ ఐడియాలజీ వాళ్ళకి కావాలి. కాబట్టి సోషల్ మీడియాలో వాళ్ళ ప్రొటెస్ట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ వ్యూస్, థాట్ ప్రాసెస్, ఎకోయింగ్ రైటప్స్ కానివ్వండి, తర్వాత ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్, మీకు తెలుసు సోషల్ మీడియాలో అంతా మేజర్గా ఇన్ఫ్లుయెన్సర్స్ రోల్ జరుగుతుంది యాజ్ ఆఫ్ కరెంట్ మార్కెట్ లో. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ గా వీళ్ళు ఏ రకంగా రోల్ ప్లే చేయబోతారు, అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో కానివ్వండి, అమెరికన్ సెక్యూరిటీ సిస్టమ్స్ కానివ్వండి, అమెరికన్ వే ఆఫ్ లివింగ్ లో వీళ్ళు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే దాని మీద బాగా కన్సర్న్స్ ఉంది. సో అందులో మనం బేసికల్ గా అడ్రస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే అమెరికాలో ఉన్న వాళ్ళు కొద్ది రోజులు డెఫర్ చేయండి మీ ఇండియా ట్రావెల్ ని, అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఇక్కడ ఇండియాలో సివియారిటీ ఉంది అని అనుకుంటే తప్ప మీరు ఫన్ కోసం రాకండి ఇండియాకి, వెకేషన్ కోసం రాకండి ఇండియాకి. ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్స్ లో తప్పకుండా అక్కడే ఉండండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి స్ట్రక్అప్ అయ్యి ఈవెన్ అపాయింట్మెంట్లు పోస్ట్ పోన్ అవుతున్నాయి, అపాయింట్మెంట్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ సినారియోలో మీకు 2 నెలలు 3 నెలలు అవుతాయా, 4 నెలలు అవుతాయా తెలియని ఈ టైంలో, అన్సర్టనిటీ టైంలో మీరు ఈ కంట్రీకి వచ్చి ఇక్కడ ఈ కంట్రీలో ఎక్స్పీరియన్స్ అయ్యి వీసాస్ రాకుండా మళ్ళీ 221G కానీ ఇంకేదైనా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో ఉండడం వల్ల అమెరికాలో ఉన్న కంపెనీస్ ఇప్పుడు మీకు తెలుసు ఆఫ్టర్ పాండమిక్ అందరూ ఆన్ సైట్ కి రమ్మని చెప్తున్నారు అన్ని కార్పొరేషన్స్. అంచేత మనకి ఆన్ సైట్ లేకపోతే, అంటే మోర్ దాన్ ఎక్స్టెండెడ్ పీరియడ్, అంటే వాట్ ఎవర్ 30 days or 60 days లేకపోతే వాళ్ళకు దే హ్యావ్ టు బి వెరీ అప్సెట్ విత్ ద కార్పొరేషన్ అండ్ దెన్ వాళ్ళు దే రెవొకేషన్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ టర్మినేషన్ చేస్తారు. ఇందులో ఇబ్బంది ఎవరు ఎదుర్కొంటారు? మన వాళ్ళు ఎదుర్కొంటారు. సో అంచేత ఈవెన్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, మీరు అన్నట్టు పెద్ద పెద్ద కంపెనీస్ మీరు ఇప్పుడు చెప్పినట్టు అన్ని కార్పొరేషన్స్ కూడా, మేజర్ కార్పొరేషన్స్ అన్ని కూడా సర్క్యులర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి వాళ్ళ కంపెనీస్లలో. ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ ఎ రియల్ నీడ్ ఉంటే తప్ప, అంటే ఎంప్లాయీస్ కానీ, తర్వాత వాళ్ళ ఏదైతే కార్పొరేషన్ L1 రూపకంగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, తర్వాత H1 రూపకంగా వచ్చిన కానీ ఎవరిని కూడా
మీరు ఇండియాకి వెళ్ళొద్దని చెప్తున్నారు. అదే సర్క్యులర్ ఇప్పుడు మీరు కమ్యూనికేట్ చేసినట్టు గూగుల్లో కానివ్వండి, ఇంకా వేరే దగ్గర కార్పొరేషన్లలో కానివ్వండి, అంటే ఇట్ ఈస్ అ యూనివర్సల్ ట్రూత్ టుడే దట్ వీ షుడ్ నాట్ ట్రావెల్ ఎస్పెషల్లీ దిస్ పర్టికులర్ టైం. సో ఆ ట్రావెల్లో మీకున్న హ్యాసల్స్ కానీ హార్డిల్స్ కానీ ఇవి మళ్ళీ ఓవర్కమ్ కావాలంటే ఇట్ విల్ బి అనదర్ బిగ్ థింగ్. కాబట్టి అందరు మధ్యతరగతి కుటుంబాల నుంచి అమెరికాకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పాపం చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసి మాస్టర్స్ చేశారు. తర్వాత ఈ మధ్య చూస్తే ఓపీటీ కానివ్వండి, స్టెమ్ ఓపీటీ కానివ్వండి, ఈ టైంలలో చాలా మందికి జాబ్స్ లేవు. సో ఆన్ క్యాంపస్ జాబ్లు ఉన్న వాళ్ళు, జాబ్లు వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది. మేజర్గా బెంచ్ మీద ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో అంచేత ఈ పర్టికులర్ టైంలో మనం అవాయిడ్ చేయగలిగితే, ఈ టైంలో మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే ఈ ప్రాసెస్లో, దెన్ దే ఆర్ ఇన్ గుడ్ షేప్. సో రిపబ్లికన్ పార్టీ కానివ్వండి, తర్వాత ఐడియాలజీ రూపకంగా ఈ ఇష్యూస్ కానివ్వండి కంటిన్యూస్ ఉండకపోవచ్చు, కానీ బట్ ఎట్ ద సేమ్ టైం యుఎస్ సెక్యూరిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్లోబల్ ప్రోగ్రాంలలో, అంటే సోషల్ మీడియా వెట్టింగ్ అనుకోండి, ఇంకా వేరియస్ ప్రోగ్రామ్స్ కానీ, అంటే ఇండియన్స్ కి బాగా ఇంపాక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే నాట్ మెనీ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ గో అగనిస్ట్ టు అమెరికా బికాస్ దీస్ టూ కంట్రీస్ ఆర్ డెమోక్రసీ కంట్రీస్. సో ఆ కంట్రీ కూడా, అంటే అమెరికా యాజ్ అన్ అమెరికా కానివ్వండి, ఇండియా కానివ్వండి, రెండు కంట్రీస్ కూడా ద బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద హోల్ వరల్డ్. సో అటువంటి పక్షంలో ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడం వేరు, దాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కంట్రీకి అగనిస్ట్ గా ఈ గో అరౌండ్ చేయడం బాగుండదు. సో అటువంటి లైన్స్ లో ఉంటే తప్ప వాళ్ళు యూజువల్ గా దే వెల్కమ్ అస్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, అండ్ ఇండియా హ్యాస్ ఎ గ్రేట్ రిలేషన్స్ విత్ అమెరికా. సో అంచేత ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తే నంబర్ ఆఫ్ కంపెనీస్, అంటే సిఇఓస్ అందరు కూడా మీరు చూసింటారు, అందరికీ ఇండియన్ బ్యాక్ డ్రాప్ ఉంది. సో అంచేత మనం ఈ యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ ను అబ్జర్వ్ చేస్తూ, అదేవిధంగా ఇప్పుడున్న డైనమిక్ చేంజెస్ ఏదైతే ఇమిగ్రేషన్ లాలో, అదేవిధంగా కాన్సులర్ పోస్టులలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఎక్కడ బెస్ట్ అనిపిస్తే దాన్ని మనం తీసుకొని, మన సలహాలు సూచనలు తీసుకొని ఒక లా ఫర్మ్ కానివ్వండి, అదేవిధంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మీ ముందుంది మిమ్మల్ని టేక్ కేర్ చేసుకోవడానికి. పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్లలో వాళ్ళకి ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ ఉన్నా, మేము వీఆర్ ఎంగేజింగ్ అటార్నీస్, వీఆర్ గివింగ్ గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ అడ్వైజర్స్, అండ్ అదేవిధంగా సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, సింపోజిజమ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళకి గుడ్ ఎడ్యుకేషన్ రావాలనేదే మా ఉద్దేశం.